అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ కంది సాగుకు అనువైన రకాలు, అధిక దిగుబడికి మెలకువలు. ఖరీఫ్లో మొక్కజొన్న సాగు రకాల ఎంపిక, రైతులకు సూచనలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను రమారమి 9 లక్షల హెక్టార్లకు పైగా సాగు చేస్తున్నారు. ఆహార పంటగానే కాక పశువుల దానాగాను విరివిగా వినియోగిస్తున్న మొక్కజొన్నను ఇటీవల ఇథనాల్ పరిశ్రమలో ప్రధాన ముడిసరుకుగా వాడటంలో డిమాండ్ పెరిగింది. ఖరీఫ్లో మొక్కజొన్నను దాదాపు వర్షాధారంగానే సాగు చేస్తారు. ఖరీఫ్ మొక్కజొన్నకు కలుపు, కత్తెర పురుగు, పూతానంతర ఎండు తెగులు ప్రధాన సమస్యలుగా ఉంటాయి. వీటిని అధిగమిస్తే ఎకరాకు 45 నుంచి 50 క్వింటాల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే వానాకాలంలో వర్షాల అనిశ్చితి ఉంటుంది కాబట్టి రైతులు వర్షపాతాన్ని, తమకున్న నేలలు, నీటి వసతిని దృష్టిలో ఉంచుకొని తగిన రకాలను ఎంపిక చేసుకోవాలంటూ మొక్కజొన్నలో మేలైన రకాలు, సాగు మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి భద్రునాయక్. మొక్కజొన్నని మనము జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే నీళ్లు ఉన్నారో ఆ రైతు సోదరులు ఖచ్చితంగా దీర్ఘకాలిక రకాలను వేసుకోవటము. దీర్ఘకాలిక రకాలంటే మనకి 105 నుంచి 110 రోజులకు పంటకు వచ్చే రకాలని దీర్ఘకాలిక రకాలు ఉంటాము. అలాగే ఇంకా కొంచెం ఆలస్యమైనట్టయితే మనం జూలై 15 వరకు కూడా మధ్యకాలిక రకాలు అంటే 100 నుంచి 105 రోజులకు వచ్చే రకాలను సాగు చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యమైనట్లయితే కనుక మనకి ఆగస్టు చివరి వరకు కూడా మనం స్వల్పకాలిక రకాలు అంటే 100 రోజుల లోపు వచ్చే రకాలని మనం సాగు చేసుకున్నట్లయితే దిగుబడిలో ఎలాంటి ప్రభావం ఉండకపోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్నలో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా చాలా మొక్కజొన్న రకాల హైబ్రిడ్స్ని తయారు చేస్తూ ఉన్నారు. సో ఏ రకాలు వేసుకునే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వాతావరణ పరిస్థితులను బట్టి అంటే జూన్ 15 వరకు కనుక మీరు వేసుకోదలుచుకుంటే దీర్ఘకాలిక రకాలు, తనంతరం అయితే కనుక జూలై 15 వరకు కూడా మధ్యకాలిక రకాలను వేసుకుంటే మనకి దిగుబడి రావచ్చు. అలాగే ఆలస్యం అయితే కనుక స్వల్పకాలిక రకాలను ఎంచుకోవటం. మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి కూడా మనకి ప్రస్తుతం 4 రకాల విత్తనాలు లభ్యంలో ఉన్నాయి. అందులో DHM 117, DHM 121, DHM 182, DHM 206 అనే రకాలు మనకి లభ్యతలు ఉన్నాయి. 4 కిలోల ప్యాకెట్ ధర వచ్చేసి కూడా 1200 రూపాయలు ఉంటుంది. ఇది మనకి అర ఎకరానికి సరిపోతుంది. ఇవన్నీ కూడా మనకి మధ్యకాలిక రకాలు కాబట్టి సీడ్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి రైతు సోదరులు వీటిని వాడుకోవచ్చు. అట్లాగే ప్రైవేటు సంస్థల నుంచి ఎలాంటి రకాలను ఎంచుకోవాలని కనుక చూసుకున్నట్లయితే కనుక ఏ వాతావరణ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయో అవి చూసుకోవటము. ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని సందర్భాల్లో మనకి పూతానంతరం కాండంకుళ్ళు తెగులు అనేది ప్రధాన సమస్యగా మనకి కరీంనగర్, కొన్ని ఖమ్మం ఏరియాలో కూడా గమనించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో పూతానంతరం వచ్చే ఎండు తెగులు తట్టుకునే రకాలను కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే రైతు సోదరులకి నాదొక ముఖ్య గమనిక ఏంటంటే ఒక 10 ఎకరాలు వేసే రైతు మినిమం ఒక 3 హైబ్రిడ్లు వేసుకున్నట్టయితే ప్రభుత్వ సంస్థల నుంచి అయినా ప్రైవేట్ సంస్థల నుంచి వేసుకున్నట్టయితే కనుక, ఎందుకంటే ఇవి ఖరీఫ్ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయంటే పడితేనేమో కంటిన్యూస్గా వర్షం పడుతుంది. అలాగే
కొన్ని సందర్భాల్లో మనకి బెట్ట పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 3-4 రకాలను వేసుకున్నట్లయితే ఆ వాతావరణానికి సరిపోయే కొన్ని రకాలు అందులో ఉండొచ్చు కాబట్టి మనకి దిగుబడిలో ఎలాంటి ప్రభావం ఉండకపోవడానికి అవకాశం ఉంది. అంటే ఒక హైబ్రిడ్లో కొంచెం దిగుబడి తగ్గినా ఇంకో హైబ్రిడ్లో మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన ప్రైవేట్ రకాలను ఎంచుకోవటము, కాలపరిమితిని చూసుకోవటము, ఆ ప్రాంతానికి అనువైందా లేదా అనేది చూసుకొని సాగు చేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే విత్తే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఈ వానాకాలంలో మనకి ఎప్పుడు వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి బోదెల్లో ఎత్తుకుంటే మనకి మొలక శాతం అనేది మంచిగా ఉంటుంది. అంటే మనం బోదెలు వేసుకున్నాక అంటే వరుసకు వరుస మధ్య దూరం 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మొక్క మధ్య మనం 20 సెంటీమీటర్లు పెట్టుకుని కనుక ఎత్తుకున్నట్లయితే మనకి ఎకరానికి దాదాపుగా 33,000 మొక్కలు వస్తాయి. సో అలా కాకుండా మనం మొక్కల సాంద్రతను కనుక తగ్గించుకున్నట్లయితే మనకి ప్రతి హైబ్రిడ్లో కూడా ఒక చెట్టుకు ఒకటే కంకి వస్తుంది కాబట్టి మనకి దిగుబడి పైన ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 30 ఏళ్ళ మొక్కలన్నా ఒక ఎకరానికి ఉండేట్టు చూసుకోవడం మంచిది. సో దీంట్లో ఏంటంటే ప్రధానంగా రైతు సోదరులు మనము ప్రభుత్వ సంస్థల నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ అంటే లార్జ్ స్కేల్లో సీడ్ ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి మనం తెచ్చుకున్న విత్తనాన్ని కనుక మనం ఒక 100 గింజల్లో 50 గింజలు తీసుకొని ఒక 12 గంటలు నీళ్ళను నానబెట్టి మనం దాన్ని గుడ్డలో కట్టేసి మనం కనుక ఒక 2-3 డేస్ ఉంచితే మనకి దాని మొలక శాతం అనేది కూడా తెలిసిపోతుంది. కొన్ని సందర్భాల్లో అది చేసుకోవడం చాలా ఉత్తమము. లేదా ఇసుకలో కనుక మనం ఒక 50 గింజలను పెట్టి కొంచెం వాటర్ పోస్తే కూడా మనకి మొలక శాతం అనేది కూడా ఖచ్చితంగా తెలిసిపోతుంది. అట్లాగే ఇప్పుడు మనం బోదెకి ఖచ్చితంగా కింద నుంచి కొంచెం పైకి అంటే 1/3 వంతు పైన కనుక మనకు వేసుకున్నట్లయితే కనుక నీళ్ళల్లో మురిగిపోయే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి వర్షాలు పడ్డా మనకి మొలక శాతం అనేది తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంది. నీటి యజమాని విషయానికి వస్తే కూడా మనకి క్లిష్టమైన దశలలో అంటే ప్రధానంగా ఎప్పుడంటే మనకి ఫస్ట్ విత్తనం వేసినప్పుడు, అలాగే ఖచ్చితంగా మనకి పూత దశలో అయితే నీళ్లు ఉండేటట్టు చూసుకోవటం. అంటే అవసరాన్ని బట్టి మనం వర్షాధారం వేసుకున్నప్పటికీ కూడా ఒక 2-3 తళ్ళు కనుక ఇచ్చుకున్నట్లయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అందులో ఇంకో ప్రధానం ఏంటంటే ఎరువుల యాజమాన్యం. ఆఖరి దుక్కిలో ఒక బస్తా DAP, ఒక బస్తా యూరియా, ఒక 25 కిలోల పొటాషియం కనుక వేసుకున్నట్లయితే సరిపోతుంది. అట్లాగే మనకి 30 నుంచి 35 రోజుల దశలో ఇంకొక 50 కిలోల యూరియాని వేసుకోవటము. అట్లాగే 60 నుంచి 65 రోజులు అంటే పూత దశలో కనుక మనము ఇంకొక 50 కిలోల యూరియా, ఇంకొక 15 కిలోల కనుక మనము మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. విత్తనం వేసిన తర్వాత ఖచ్చితంగా 48 గంటల లోపు మనం తేమ చూసుకొని కనుక మనము అట్రజిన్ అనే కలుపు మందుని మనము 1 కేజీ ఒక ఎకరానికి కనుక 200 లీటర్ల నీటిలో చొప్పున కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. మొక్కజొన్నలో ఒక ప్రధాన సమస్య ఏంటంటే మనం ఎన్నిసార్లు మనం నీటిని ఇస్తూ ఉంటామో అన్నిసార్లు మనకి ఈ కలుపు సమస్య అనేది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మనం విత్తనం వేసిన తర్వాత కూడా మనము కలుపు నివారించే మందులు చాలా మార్కెట్లో వచ్చాయి. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 20 నుంచి 25 రోజుల దశలో మనము టెంబోట్రయాన్ అనే మందుతో 115 ml అలాగే ఒక 400 గ్రాముల అట్రజిన్ని కలిపి మనం కనుక 200 లీటర్ల నీటిలో కలిపి మనకి కలుపు అనేది 2 నుంచి 3 ఆకు దశలో ఉన్నప్పుడు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మీసోట్రయాన్ ప్లస్ అట్రజిన్ అనే ఒక మిశ్రమం ఉంటుంది. 1400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది. కాబట్టి దీన్ని కూడా మనము కలుపు ఏదైతే ఉందో కొంచెం తడిచేటట్టు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే తర్వాత వచ్చే కలుపుని కూడా మనము నివారించుకోవడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా కూడా అవకాశం ఉన్న చోట మనము అంతర్కృషి కనుక చేసుకున్నట్లయితే కూడా మనం కలుపుని భూమిలో కలిపి మళ్ళీ మనకు దానికి పంటకి ఎరువుకు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కలుపు మందులను యూజ్ చేసుకొని ఈ కలుపును నివారించుకోవాల్సిన అవసరం ఉంది. వానాకాలంలో ప్రధానంగా మనం విత్తనం వేసిన దగ్గర నుంచి కూడా మనకి కత్తెర పురుగు అనేది ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంటుంది. 20-25 రోజుల లోపు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఫస్ట్ ఒక 5 ml 1 లీటర్ నీటికి వేప నూనెని మనం పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్ల సముదాయాన్ని కూడా నివారించుకోవచ్చు. దాని తర్వాత మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కనుక క్లోరాంట్రిప్రోల్ అనే మందు మనకి మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని 0.4 ml 1 లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కూడా తొలి దశలో వచ్చే కత్తెర పురుగుని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. 30-35 రోజుల దశలో కనుక మనం చూసుకున్నట్లయితే కూడా కత్తెర పురుగు ఉధృతి కనుక తగ్గకున్నట్లయితే 9 పాల ఇసుక 1 పాలు సున్నం కలిపి సుళ్ళల్లో వేసుకోవటం ద్వారా కూడా మనము కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఖచ్చితంగా రైతు సోదరులు ఈ కత్తెర పురుగు మనము ఇంకొకటి స్పైనటోరం 0.5 ml 1 లీటర్ నీటికి కూడా కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ కత్తెర పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే రైతు సోదరులు ఇక్కడ గమనించాల్సిందంటే కత్తెర పురుగు అనేది మొగిలోనే తింటుంది కాబట్టి మొగి తడిచేటట్టు కొట్టుకోవటము, మందుని పిచికారీ చేయటము,
లేదంటే ఇసుక సున్నం అంటే 9 పాల ఇసుక 1 పాలు సున్నం కలిపి కనుక మనం సుడులలో వేసుకున్నట్లయితే కూడా ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. పప్ప ఉడకని ఇల్లు, కంది పండని చేను ఉండదంటే అతిశయోక్తి కాదు. అమ్మకానికి కాకపోయినా ఇంటి అవసరాలకైనా గట్ల వెంబడి కంది చెట్లను నాటుతుంటారు మన రైతులు. అధిక భాగం వర్షాధారంగానే సాగయ్యే ఈ పంటకు ఖరీఫ్లో ఏక పంటగానే కాకుండా పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కూడా సాగు చేస్తుంటారు. ఖరీఫ్ కందిని ప్రాంతాన్ని బట్టి జూన్ మొదటి పక్షం నుండి జూలై ఆఖరి వరకు విత్తుకోవడానికి అనువైన సమయం. అధిక దిగుబడినిచ్చే వంగడాలు, మంచి యాజమాన్యంతో రైతులు కంది నుంచి ఎకరానికి సుమారు 15 క్వింటాల వరకు దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఖరీఫ్లో కంది సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువల గురించి వివరాలందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ తొలకరిలో ఈ కంది పంట అనేది ఎక్కువగా ఏదైతే తేలికపాటి నేలలు ఉన్నాయో అనంతపురం, కర్నూలు ఆ డిస్ట్రిక్ట్లోను, అలాగే ఈ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా అత్యధికంగా మన విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి పంట. తగు యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే దాంట్లో మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందులో ఈ నేలల్లో తేలికపాటి నేలలు అంటే నీరు నిలబడిని, అలాగే ఈ డ్రైనేజ్ అంటే మురుగు అనేది బయటకు పోయే ఈ బరువైన నేలల్లో కూడా మనం ఈ కంది పంటను సాగు చేసుకోవచ్చు. అలాగే చౌడు నేలలు అనేవి ఈ కంది పంటను మనకి సాగు చేసుకోవడానికి అనువైనవి కావన్నమాట. నేల తయారీలో 2 నుంచి 3 దుక్కులు బాగా చేసుకొని చివరి దుక్కులో ఒక 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును మనం వేసి మనం నేలను అనేది తయారు చేసుకోవాలన్నమాట. అయితే రకాల విషయం కూడా రైతు సోదరులు కొద్దిగా జాగ్రత్త వహించాలండి. మనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్న రైతు సోదరులకి. అందులో LRG 52 దీన్ని అమరావతి అని అంటారు. ఇది 155 నుంచి 160 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ మనకి గింజ లావుగా ఉండి అలాగే ఎండు తెగుళ్ళని కూడా తట్టుకొని పెరిగే రకం ఇది. అలాగే LRG 41 అనే రకం, ఇది 180 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని కూడా మనకి ఇచ్చి శనగపచ్చ పురుగుని కూడా తట్టుకొని పెరిగే రకం అన్నమాట. అలాగే కొత్తగా వచ్చినటువంటి రకాలైన LRG 105 దీన్ని కృష్ణ అని అంటాం. ఇది 170 రోజుల్లో పంట చేతికి వస్తూ 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడినిచ్చి ఎండు తెగుల్ని, వెర్రు తెగుల్ని కూడా మనం తట్టుకుంటుంది. అలాగే LRG 133 దీన్నే సౌభాగ్య అంటాం. ఇది 175 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తుంది. ఎండు తెగుల్ని తట్టుకుంటుంది అనమాట. ఏదో ఒక మంచి రకాన్ని రైతు సోదరులు ఎంచుకున్నట్టయితే మనకి మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. విత్తన మోతాదు మనం గమనించినట్టయితే 3 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకి సరిపోతుంది. విత్తన శుద్ధి మనం గమనించినట్టయితే ఇమిడాక్లోపిడ్ అనే మందుని 8 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవచ్చు. లేదా థయామిథాక్సమ్ అనే మందుని 10 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి కూడా మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఆశించినంతగా దిగుబడులు అనేవి మనం సాధించవచ్చు అనమాట. విత్తే దూరం అనేది ఈ నల్లరేగడి నేలల్లో కనుక అయినట్టయితే వరుసకి 150 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కకి 20 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తుకోవచ్చు. ఎర్ర నేలల్లో 90 సెంటీమీటర్లు వరుసకి అలాగే మొక్కకి 20 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తే దూరాన్ని పెట్టుకొని మనం విత్తుకున్నట్టయితే మంచి బ్రాంచింగ్ ప్యాటర్న్ వచ్చి కాయలు కూడా బాగా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కలుపు యాజమాన్యం మనం గమనించినప్పుడు విత్తనం వేసిన వెంబటే పెండిమెథాలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తాన్ని సమానంగా తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్టయితే 20 నుంచి 25 రోజుల వరకు కూడా ఎటువంటి కలుపు లేకుండా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే వరుసల్లో మధ్యలో చాలా ఎక్కువ దూరం ఉండటం వలన అంతరకృషి అనేది 30 రోజులకు కానీ లేదా 60 రోజులకు కానీ అంతరకృషి చేసుకున్నట్టయితే ఈ కలుపు సమస్యను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే ఎక్కువగా ఈ గడ్డి జాతి మొక్కలు అనేవి ఆశించినప్పుడు ఈ క్విజలోపాపిథైల్ అనే మందుని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ గడ్డి జాతి మొక్కల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఎమాజిత్ పైర్ అనే మందుని 300 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని కూడా రెండింటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. ఎరువుల విషయం మనం గమనించినప్పుడు ఎరువుల్లో అపరాల జాతికి చెందిన పంట కాబట్టి దీనికి ఎరువుల తాలూకా వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందులో ప్రధానంగా నత్రజని తాలూకా వినియోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే 18 కిలోల యూరియాని అలాగే 125 కిలోల SSPని మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది.
జరుగుతుంది. నీటి యాజమాన్యం అనే విషయంకి వచ్చినప్పుడు ఈ పడినటువంటి వర్షపాతాన్నే మనం సద్వినియోగం చేసుకుంటూ మనం కంది పంటని సాగు చేసుకోవచ్చు. అయితే పూత దశ అలాగే కాయ కట్టే దశ అలా గింజ ఏర్పాటు దశలు అనేవి తేమకి సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ దశల్లో మనం నీటిని ఇచ్చినట్టయితే మన కందిలో కాయ బాగా వచ్చి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సస్యరక్షణ చర్యల్లో ఈ శనగపచ్చ పురుగు అనేది కూడా పూత మరియు పిండి దశలో ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తుంది కాబట్టి ఈ కాయని రంధ్రాలు చేసేసి ఆ లోపల ఉన్నటువంటి గింజల్ని తినేయటం వలన ఎక్కువగా మనకి పంట అనేది కాయ అనేది కాయలాగే ఉంటూ లోపల గింజలు అనేవి లేకుండా పోవడం వలన తీవ్రమైనటువంటి నష్టం శనగపచ్చ పురుగు వల్ల జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం నివారించాలంటే మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందుకు గాను వేసవి కాలంలోనే లోతుదుక్కులు చేయడం వలన ఏవైతే పురుగు తాలూకా అవశేషాలు కోసస్ దశలు ఉన్నాయో అవన్నీ కూడా ఉష్ణోగ్రతలకు బయటపడి చనిపోవడం వల్ల లేదనుకుంటే ఈ పక్షుల బారిన పడి చనిపోవడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగానే పురుగు తాలూకా ఉధృతి మనం గమనించడానికి లింగాకర్షక బుట్టల్ని ఎకరాకి 4 నుంచి 6 వరకు కూడా మనం పెట్టుకోవడం, అలాగే 15 నుంచి 20 వరకు కూడా పక్షి స్థావరాలను కనుక పెట్టినట్టయితే పక్షులు వచ్చి మన పంట మీద వాలి ఎక్కడైతే ఈ శనగపచ్చ పురుగులు ఉంటాయో వాటిని తినేయడం కూడా జరుగుతుందన్నమాట. వీటి తాలూకు ఉధృతి పెరిగిపోయినప్పుడు క్వినాల్ఫాస్ అనే మందుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారీ చేసినా, అలాగే ఎస్పేట్ అనే మందుని 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాగే ఉధృతి బాగా పెరిగిపోయినప్పుడు స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినప్పుడు కూడా ఈ శనగపచ్చ పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఈ మారుకా మచ్చల పురుగు ఏంటంటే ఏదైతే పంట అనేది పూత దశకు వస్తుందో ఆ పూత కాయ టైంలో మనకి ఇది లేత ఆకుల్ని పూతని కాయల్ని కూడా గూడు కట్టేసి లోపల ఉంటూ మన ఆ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని అంతటిని కూడా గోగి తినడం వలన అలాగే పూతను కూడా తినేయడం వలన దీంతో పాటుగానే ఆ కాయ లోపల ఉన్నటువంటి గింజలను కూడా తినేస్తూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల కూడా చాలా ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ పురుగు పెట్టే గూళ్ళు మనం గమనిస్తూ ఉంటామో అప్పుడు ఇమీడియట్గానే దాన్ని మనం ఎస్పేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయడం, లేదా స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ మారుకా మచ్చల పురుగుని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. అలాగే ఎండు తెగులు అనేది పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ ఎండు తెగులు ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్క అంతా కానీ లేదనుకుంటే మొక్కలో కొన్ని కొమ్మలు కానీ ఏమవుతుందంటే క్రమేణా ఎండిపోయి ఆ మొక్క అంతా చనిపోవడం కూడా జరుగుతుందనమాట. ఈ ఎండు తెగుల్ని ఆశించినటువంటి మొక్కని మనం పీకి ఆ కింద కాండ భాగాన్ని మనం చీల్చి చూసినట్టయితే ఆ లోపల ఏమవుతుందంటే ఈ గోధుమ వర్ణపు చారలు అనేవి మనం గమనించవచ్చు అనమాట. సో ఇలా ఈ ఎండు తెగులు ఆశించి పంటను నష్టపరిచేటప్పుడు మనం విత్తనం వేసేటప్పుడే మనం ఈ ట్రైకోడెర్మా విరిడిని 2 కిలోలు, దాంతోపాటుగా ఈ పశువుల గత్తాన్ని 90 కిలోల వరకు కూడా, వేప పిండిని 10 కిలోల పాటు కలిపి నీళ్ళలో ఉంచి నీటిని మనం జల్లుతూ ఉంటే ఏమవుతుందంటే ఆ శిలీంధ్రం మొలకెత్తుంది. ఆ మొలకెత్తినటువంటి శిలీంధ్రాన్ని విత్తనం వేసేటప్పుడే పొలమంతా జల్లుకొని మనము విత్తనం వేసుకున్నట్టయితే ఈ ఎండు తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. యాసంగి సీజన్ దాదాపు పూర్తిగా వస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న పరిస్థితి. అయితే మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా రబీ ధాన్యం మిల్లింగ్ కాకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మిల్లింగ్ పాయింట్ల వద్దే కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయిన పరిస్థితి. అయితే జిల్లాలో లారీల సమస్య లేదని, కూలీలు సకాలంలో రాకపోవడంతోనే సమస్య తలెత్తుతోందంటూ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరేశం చెబుతున్నారు. గత ఏడాది కంటే ధాన్యం దిగుబడి పెరగడంతో కొంత సమస్య తలెత్తిందని, వీలైనంత త్వరగా హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యం ప్రక్రియను పూర్తి చేస్తామంటూ వివరిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే దాదాపుగా మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2 నెలలు అవుతున్నప్పటికీ ధాన్యం మాత్రం తూకం జరగడం లేదు. లారీల సమస్య, హమాలీ సమస్య అనేటువంటి పెద్ద ఎత్తున పేరుకుపోవడం ద్వారా కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి అసలు లారీల సమస్య ఎందుకు ఏర్పడ్డది, మరి హమాలీ సమస్య గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనతో పంచుకోవడానికి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరేశం మనతో ఉన్నాడు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా మన మెదక్ జిల్లాలో అయితే లారీలు రాకపోవడానికి గల ప్రధాన సమస్య ఏంటి? ఈ సమస్యలు ఎలా ఉత్పన్నమైంది? లారీల కొరత అనేది అసలే లేదు. లారీల కొరత లేదు. ముఖ్యంగా జరిగేది అంటే అమాలిస్ కొరత. బయట రాష్ట్రాల నుంచి అమాలిస్ రావాలి. ఈ విపరీతం ఎండలు కొట్టడానికి 45 డిగ్రీస్ ఎండను బట్టి అమాలిస్ కూడా చాలా వరకు పనిచేయడం లేదు. సాయంత్రం ఒక 3-4 గంటలు, మార్నింగ్ ఒక 3-4 గంటలు చేయడం వలన పనులు మొత్తం ఆగిపోయి, లారీలు ఆగిపోయి ఇబ్బందులు జరుగుతున్నాయి. లారీల కొరత లేదు, రైస్ మిల్లర్ల ఇబ్బందులు లేవు. రైస్ మిల్లర్లు కూడా మ్యాక్సిమం ఇప్పటి వరకు మనకు వచ్చిన పంట 4 లక్షల పైసలు పంట వస్తే ఒక 50,000 వాళ్ళు ఇంటర్మీడియట్ గోదాంలో తీసుకున్నారు. ఒక 60,000 మెట్రిక్ టన్నులు రా రైస్ మిల్లర్ తీసుకున్నారు.
మిగతా మొత్తం ఒక 3 లక్షల వరకు బయలు రైస్ మిల్ తీసుకున్నాం. ఇప్పటివరకు 4 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ అయింది. ఒక 50,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వీళ్ళు గోదాములు తీసుకున్నారు. మిగతా 3,50,000 టన్నులు మాత్రం రైస్ మిల్, రా రైస్ మిల్ కావచ్చు, బయలు రైస్ మిల్ కావచ్చు తీసుకున్నారు. మిల్లర్ల కొరత కాదు, లారీల కొరత, ముఖ్యంగా హమాలీస్ కొరత. హమాలీస్ భయపడి హమాలీస్ బయట రాష్ట్రాలకి రావట్లేదు. మరి ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు కూడా మాకు గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున పంట ఎప్పుడు కూడా రాదు. ఎప్పుడున్నా 4 లక్షల లోపలనే ఉంది. ఈసారి ఏమైంది అంటే 4 లక్షలు దాటిపోయింది. కొన్ని రైస్ మిల్ డిఫాల్ట్లు పడ్డాయి. ఒకటి ఏంటి అంటే ఈ 4-5 రోజుల వరకు వర్షాలకు ఏ ఇబ్బందులు లేకుండా రైతులు గడ్డబడితే అంతకన్నా మీకు ఏం లేదు. ప్రభుత్వం కూడా మంచిగా సహకరిస్తుంది. డబ్బులు కూడా 2 రోజుల 3 రోజుల డబ్బులు పడుతుంది. 48 అవర్ డబ్బులు పడుతున్నట్టు రైతులకు. అకాల వర్షాల వల్ల ధాన్యం రంగు మారిందని చెప్పి మిగతా తరుగు పేరుతోటి సంచికి కిలోకు 3 కిలోల చొప్పున తరుగు తీస్తా ఉన్నారని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. ఒక రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏం చెప్తావు రైతులకి? 40.600 గ్రాములే ఇవ్వాలి. మాకు 40.600 గ్రాములే మేము అడుగుతాం. ఎఫెక్టివ్ ప్యాడ్ కావాలి. మేము అక్కడ బియ్యం ఇచ్చిన తర్వాత మేము తీసుకునేది కార్పొరేషన్, ప్యాడీ తీసుకునేది కార్పొరేషన్, ఇచ్చేది ఎఫ్సిఐకి. ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం ప్యాడీ క్లీన్ చేస్తే మాకు 42 కిలోలు ఇచ్చిన, మేము 42 ఇస్తున్నాం, తీసుకుంటామని 42 కిలోలు ఇచ్చిన వడ్లు ఎఫెక్టివ్ ప్యాడ్ ప్రకారం 38 కిలోలు అవుతుంది. అంటే 4 కిలోల షార్టేజ్. 4 కిలోలు అంటే మేము 2 కిలోలు తీసుకున్నాం, ఇంకా 2 కిలోలు మేము నష్టపరిహారంగా తీసుకుంటున్నాం. సాగు సమాచారం రైతులకు చేరువ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన యాప్ ఏపీ ఏఐఎంఎస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పంటల నమోదు మొదలు రాయితీల అమలు, సాగు సమాచారం, ఎరువులు, పురుగుమందుల సరఫరా మొత్తం యాప్ ద్వారా అందేలా ప్రణాళికలు రూపొందించారు. నెల్లూరు జిల్లాలో యాప్ అమలులో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో రైతులు ఎడగారు కింద వరి నాట్లు వేస్తూ ఉండగా చాలా మంది రైతులకు ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీలు లేకపోవడంతో యాప్ ద్వారా యూరియా అందని పరిస్థితి ఎదురైంది. మామూలుగా ఎకరా ఒక కట్ట లెక్కన ఒక పంటకి 3 యూరియా ఇస్తున్నారు. అందరు తీసుకున్న సెవాయి పట్ట లాగా తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక కోట ఇచ్చేశారు. రెండో కోటకు వచ్చేసరికి సెవాయికి లేదు, పట్టా వాళ్ళకి అని చెప్పారు. అట్లాగే పట్టా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 కట్టలే అని చెప్పారు. అదే ముందుగా చెప్పిన నారులు పోసుకోం కదా సెవాయిలకి, ఇప్పుడు నారా వేసి ఒక కట్ట కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడతా ఉన్నాం. బ్యాంకులో క్యూలో నిలబడుకోను. 7 గంటలకు వచ్చాము. 600 ఎకరాల పొలం ఉంది శివాయి. అందరూ తలాఖాదు చేస్తాం. అందరూ పేదవాళ్ళమే. పట్ట భూములు లేవు. దాంట్లో పండించుకోవాలా, తినాలి. మేము అటు మాకు పిండి కట్టలు లేకుండా ఏం లేకుండా చేస్తే మేము ఏం చేసి బతకాలా? ముందుగానే ఫస్ట్ చెప్పేసి ఉంటే మేము ఇక ఆపుకునేవాళ్ళం కదా. ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ చేసిన వల్ల మళ్ళీ ఇప్పుడు పిండి ఈకపోయా, దానివల్ల ఇప్పుడే మేము ఇబ్బందులుగా ఉన్నాం సార్. యాప్ మాకు బాగలేదు సార్. ఇది మాకు మామూలుగా నార్మల్గా అట్టిస్తున్నారు, అలాగే అదే విధంగా నడవాలా. ఏదో రకరకాల కారణాలు పెట్టి వాటికి కూడా ఆ 3 కట్టలు కూడా ఇవ్వటం లేదు, పట్టాల భూములు కూడా ఇవ్వటం లేదు. అదే ఈకేవైసీ అని ఈ క్రాప్లు అనేవి చేయమంటున్నారు. కొన్ని చేసి కొన్ని చేయలే. ఇప్పుడు ఏంటంటే వేసి నెల అవుతుంది, ఇంతవరకు ఒక్క కోటా పిండి కూడా వేయలే. పోయిన కారులో చెప్పుంటే ఈ తాలూకేమో జాగ్రత్త పడేవాళ్ళమే. 3 కట్టలు ఇస్తారని చెప్పని 3 కట్ట కూడా 3 ఎడతలు ఎకరా ఒక కట్ట లెక్కన ఇస్తానన్నారు. ఇప్పుడు వేసి 20 రోజులు అయితే ఒక్క కట్ట కూడా ఇవ్వాలా. యాప్ ఇప్పటికిప్పుడు ఇచ్చినందువల్ల చాలా మంది ఈకేవైసీలు చేసుకోవాలా, వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. యాతేసి కూడా 15-20 రోజులు అయిపోతుంది. ఇంతవరకు కోటాలు వేయలేవాళ్ళు. ఇప్పటికిప్పటికి యాప్ ఇచ్చి మీరు అందరూ యాప్లో తీసుకోవాలంటే ఏ విధంగా పాసిబుల్ అవుద్ది? చదువుకోలేను చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏ విధంగా చేసుకోవాలా? యూరియా కట్టల కోసం వస్తే యాప్ సిస్టమ్ పెట్టామని చెప్పి గత ఆల్మోస్ట్ 15-20 డేస్ నుంచి తిప్పుతున్నారు. అట్లీస్ట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే లేదు. నెక్స్ట్ 6 నెలల్లో ఆ యాప్ సిస్టమ్ తీసుకుని వస్తాము, మీరు ఈకేవైసీ చేయించుకోండి అంటే ఒక ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఏదైనా చేసుంటే అంతా ఓకేగా ఉన్నాం. అందరు నారు వేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఈ యాప్ సిస్టమ్ పెట్టాము, మీరు యాప్లో ఆర్డర్ చేసుకోవాలంటే ఎట్లా కుదిరిద్ది? పట్టా భూములు ఈకేవైసీ చేయించుకుంటే వాళ్ళకి ఇస్తారు, మరి శివాయిల పరిస్థితి ఏంది? వ్యాపారం అంటే సార్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి రైతులకు కూడా ఇది అలవాటు పడాలా. అలవాటు పడేంత వరకు కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం వరకు అందరూ నేర్చుకోగలిగితే ఇది మంచి వ్యాపారం. దీనివల్ల ఉపయోగం ఉంటుంది ఫ్యూచర్లో కూడా. రైతుకే ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన యాప్. 1-2 సమస్యలు ఈ కొత్త కాబట్టి ఒక డీలర్లకు అయితే ఏమి, రైతులకైతే ఉంటుంది. ఫ్యూచర్లో ఇది అందరికీ అందుబాటులో ఉండి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. జిల్లాలోని ప్రాథమిక పరపతి సంఘాల సొసైటీలలో, ప్రైవేటు దుకాణాల్లో ఈ యాప్ సక్రమంగా పనిచేయక ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంట సాగుకు ముందుగానే అవగాహన కల్పించి ఉంటే కొంతవరకు ఇబ్బందులు తప్పేవంటూ రైతులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.